సో ముందు మా ఆర్ట్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఫిలిం నుంచి శ్రీనివాస్ గారే, సో టీం అంతా సేమ్. నెక్స్ట్ న్యూ జాయిన్. నా ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు చేసినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది, కానీ దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఆయనకి మామూలుగా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఏంటంటే చెప్పేవాడిని, సార్ మీకు 8 days ఇస్తా, 9 days ఇస్తా, కుమ్మేద్దాం అని చెప్పేవాడిని. లాస్ట్కి వచ్చి 4 రోజుల్లో తీయాలి సార్ అని చెప్పేవాడిని. ఆ 4 రోజుల్లో కూడా ఒక హాఫ్ డే నేను సీన్ తీసేవాడిని. సీన్ తీసిన తర్వాత పాపం ఆయనకి ఇచ్చేవాడిని. సో ఆయన చాలా బాగా చేశారు. కార్తిక్ శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్ యూ. మీ గురించి చెప్పమన్నారు, చెప్తున్నా. నెక్స్ట్ సురేష్ ఎక్కడ? సురేష్ దా. ఇంకొకటి చెప్పే, ఇంకొకటి లేదా ఆయన వచ్చే వరకు ఆగే చెప్పాలి. సో సురేష్, మాల్ నేను రైటింగ్ చేస్తున్న విజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బాగా బయటకు తీసుకొచ్చే సురేష్. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఎప్పుడు కనపడ్డు ముందుకి, నువ్వేమన్నా స్పీచ్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్, ఆల్ ద యాక్టర్స్ అనమాట. సునీల్ గారు, వెనల్ కిషోర్ గారు, రోహిణి గారు, రాజా గారు, దాని తర్వాత రోహిణి గారు, బాజీ గారు, అందరికీ పేరు పేరున, జీవన్ గారు, అందరి పేరు పేరున థ్యాంక్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హీరో సింహ గారు థ్యాంక్ యూ సార్, ఈ సినిమా ఒప్పుకున్నందుకు, చేసినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఎప్పుడు ఒక స్టార్తో వర్క్ చేయాలన్న ఒక ఉండేదండి. అది సినిమాతో సత్య గారితో తీరిపోయిందండి. ఆయన యాక్టింగ్ టాలెంట్, ఆయన టెక్నికల్ కేపబిలిటీస్, ఆయన డైరెక్షన్ అబిలిటీస్. అంటే సీన్కి వెళ్ళి, షూట్కి వెళ్ళి సత్య గారికి సీన్ చెప్తే ఆయన సీన్ తప్ప మిగతావన్నీ నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. రితేష్ ఈ షాట్ ఇలా ఉంటే బాగుంటుంది, దాని తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ. సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్తో చాలా బాగా నాకు ప్రేరేపించి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మూవీ కూడా మీతో చేసే భాగ్యం దొరుకుతుంది అని అనుకుంటున్నాను. అండ్ భైరవ చాలా స్వీట్ పర్సన్. సో అంతే స్వీట్గా మ్యూజిక్ ఇచ్చాడు. భైరవ అని చూస్తే ఇంక వేరే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. సరే చెప్పండి. 3 గురించి అప్డేట్ ఏమైనా ఇస్తారా? అందరూ అదే అడుగుతున్నారు, డైరెక్టర్స్, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. 3 రీ-రిలీజ్ అదా? అది కాదండి, మత్తు వదలరా 3, ఆపరేషన్ తస్కరా ఉండబోతుందా మళ్ళీ ఇంకొకటి? ఆపరేషన్ తస్కరా, మొత్తం రాత్రి ఉంటుందండి డెఫినెట్గా. ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ కంపల్సరీ ఉంటుందండి. యా. అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్, మై PR టీమ్ అండ్ ఆల్ ద ఆడియన్స్ అండి. థ్యాంక్స్ లాట్. యా.